నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వేరే వ్యక్తి యొక్క చెక్కుని ఉపయోగిస్తూ మీ మీద కేసు ఫైల్ చేశారా? సో ఒక కేసు చెప్పే ప్రయత్నం చెప్తాం మిత్రులారా. ఒక వ్యక్తి ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు. ఫైనాన్స్ చేసే వ్యక్తి రకరకాల వ్యక్తుల చెక్కులను షూరిటీగా సెక్యూరిటీస్గా పెట్టుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, సేమ్ ఇద్దరు ఒకే పేరు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, వారి చెక్కులు ఇతని వద్ద ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. పి ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఇతని వద్ద ఫైనాన్స్ తీసుకొని వ్యాపారం నడుపుతున్నాడు. ఇంకో పి ప్రభాకర్ అనే వ్యక్తి అప్పు తీసుకున్నాడు, ఇతనికి షూరిటీగా చెక్కులు పెట్టాడు. ఈ అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను డబ్బులు పేమెంట్ చేసేసి అతని అప్పు క్లోజ్ చేసేసుకున్నాడు. అతని చెక్కుని అతను తీసుకెళ్ళిపోయాడు. అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్. కానీ ఇక్కడున్న వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఫైనాన్స్ తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న పి ప్రభాకర్ ఎవరైతే ఉన్నాడో అతని చెక్కుని చెక్ బౌన్స్ చేసి ఈ అప్పు తీసుకున్న ప్రభాకర్ అనే వ్యక్తికి కోర్టు ద్వారా, అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించాడు. తర్వాత కోర్టు ద్వారా సమన్స్ పంపించి, నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కాలేదు, చెక్ బౌన్స్ అయింది అని చెప్పి అతని మీద చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసినాడు. అంటే ఒకే వ్యక్తి వేరు పేర్లతో ఉన్నటువంటి చెక్కులను, అంటే మనకు సంబంధం లేని చెక్కుని మన పేరుతో ఉన్నటువంటి చెక్కును ఉపయోగించి మనల్ని క్రైమ్లోకి నెట్టివేయడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భం కనుక మీకు ఎదురైతే తస్మత్ జాగ్రత్త. ఆ చెక్కుకు సంబంధించి ఏ బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉన్నారు, ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలను మీరు వీలైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా డీటెయిల్స్ తీసుకొని, ఆ వ్యక్తిని నేను కాదు, అది వేరే వ్యక్తి యొక్క చెక్కు, నా మీద ఉద్దేశపూర్వకంగా కేసు ఫైల్ చేసి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి మీరు కోర్టులో నిరూపించుకొని, ఎవరైతే ఈ మిస్యూజ్ చేసి మనల్ని కావాలని డిఫేమ్ చేశారో, మన పరువుని తీశారో, ఎవరైతే మనకు కోర్టు వరకు లాక్కొచ్చారో ఆ వ్యక్తి మీద మీరు డిఫమేషన్, పరువు నష్టం కేసు వేయచ్చు. అలాగే అతని మీద మీరు క్రిమినల్ కేసు వేసే అవకాశం కూడా మీకు ఉంటుంది. సో ఈ రకమైనటువంటి చర్యలు కూడా కొంతమంది చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, తస్మత్ జాగ్రత్త. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం, వివరించడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.